అసలు ముసలోళ్ళు ఆమె కోసం పడి చేస్తారు డాన్స్ లేస్తాకి పరిస్థితి నువ్వు జావాడా అసలు ముసలోళ్ళు ఆమె కోసం పడి చేస్తారు డాన్స్ లేస్తాకి పరిస్థితి నువ్వు జావాడా ఊళ్ళు మా ఇద్దరుకా అరే నీ అమ్మ మాకు లంగా ఓని వేసేదింద్రా ఊళ్ళు మా ఇద్దరుకా అరే నీ అమ్మ మాకు లంగా ఓని వేసేదింద్రా నువ్వు వేసుకొని ఈ సాయి గాజులు దొడుకొని కులుకురేట్ట నువ్వు వేసుకొని ఈ సాయి గాజులు దొడుకొని కులుకురేట్ట జాడి మాత్రం వేసుకుని నువ్వు వేసుకొని నువ్వు ఎగిరిరా జాడి మాత్రం వేసుకుని నువ్వు వేసుకొని నువ్వు ఎగిరిరా పచ్చి పిల్లలు తినేవాడా నీకు మర్యాద చదువుతా నేను నక్కలు తినరు రకమా పచ్చి పిల్లలు తినేవాడా నీకు మర్యాద చదువుతా నేను నక్కలు తినరు రకమా 31st నైట్ కి మన వాళ్ళందరూ కలిసి పంచాయతీలో డబ్బులు వసూలు చేసి ముమ్మెత్తుకాని రేపెత్తున్నారు డాన్స్ చేస్తాకి పంచాయతీలో ముమ్మెత్తుకాని డబ్బులు తెలుసా నీక మాకు తెలియదులే చెప్పు మంచి ఐటమ్ కావాలి అది అయితే అసలు ముసలోళ్ళు ఆమె కోసం పడి చేస్తారు డాన్స్ లేస్తాకి పరిస్థితి నువ్వు జావాడా అసలు ముసలోళ్ళు ఆమె కోసం పడి చేస్తారు డాన్స్ లేస్తాకి పరిస్థితి నువ్వు జావాడా చెప్పేది మన పంచాయతీలో 5 లక్షలు వసూలు చేసి ఆమె తీసుకొస్తున్నారు డాన్స్ లేకపోతే రోజు నైట్ వరకు అయితే మమ్మల్ని నలుగురు మాత్రం చీర్స్ కాల్సి అంటారు అన్నమాట ఆమె పక్కన ఆమె ముంబై నుంచి వస్తుంది ఆమె నలుగురు రావట్లేదంట ఇక్కడ అరేంజ్ చేసుకోమంది నలుగురు ముసలోళ్ళకి ఆడవాళ్ళు డ్రెస్సులు వేసి బాబలో సయ్యని తిరుగు నువ్వు నేను తిరగటం కాదు నలుగురు రావాలంట మీ ఇద్దరు డబ్బులు ఇస్తారంట మేము కూడా రావాలా మీ ఇద్దరికి లంగా ఓని వేస్తారు మా ఇద్దరుకా నీ అమ్మ మాకు లంగా ఓని వేసేదింద్రా మా ఇద్దరుకా నీ అమ్మ మాకు లంగా ఓని వేసేదింద్రా 5 లక్షలు ప్రోగ్రామ్ 2 లక్షలు తలా 50 ఇస్తారు మీకు మాకేం లేకపోతే గాజులు వేయరా గాజులు వేసి ఎగిరిపోయిరా లేకపోతే ఎవడు ఏదో లంచ్ ఒకటి నువ్వు వచ్చేంద్ర మా ఆడోడు వస్తారు ఇది వచ్చిందంట ఈ అమ్మాయి వచ్చిందంట మేము డాన్స్ వేసేదింద్రా మేము లంగా ఓని వేసేదింద్రా ఏం అర్థం కావట్లేదు 2 లక్షలు నలుగురికి తలా 50,000 డాన్స్ ఎత్తే మాకెందుకురా మేము డాన్స్ వేసేవాళ్ళు డాన్స్ చెప్పేది నువ్వు వేసుకోరా నువ్వు వేసుకొని ఈ సాయి గాజులు దొడుకొని కులుకురేట్ట నువ్వు వేసుకొని ఈ సాయి గాజులు దొడుకొని కులుకురేట్ట పంచాయతీలో డబ్బులు ఇస్తున్నారు చప్పట్లు కొట్టుకుంటూ చెప్పేది మొత్తం ఎత్తినా గానీ ముమ్మెత్తుకని రానని తెలుసు మన పంచాయతీకి వస్తుంది ఎంత పేరు మన పంచాయతీకి మన పేరైతే నువ్వు పేరైతే మెల్లేసి దండేసుకుని తిర్రా ఎంత కార్యక్రమం చేస్తాను మనకి మాకు అవసరం లేదు మరుసూపు లేదు గిడుసూపు లేదు ముసలోళ్ళ కోసం తెప్పిస్తున్నాను ముమ్మెత్తుకాన్ని ముసలోళ్ళు డాన్స్ చేస్తామని చెప్పారా చూస్తేనే మీకు పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి పాత జ్ఞాపకాలు ఏంద్రయ్యో పాత చెప్పేది ఏంది నువ్వు చెప్పేది అవకాశం వచ్చింది ఆ పక్కన నుంచొని బావలు అని బావలు అనేళ్ళకి ఎగరాల మేమా బావలు అనేళ్ళకి ఎగరాల మేమా మీరు ఎగరతం కదా మీ చేతిలో చీర్స్ కాసులా క్రికెట్ అటు నుంచో ఆమెకి ఎంకరేజ్ చేయడం మీరు నువ్వు చేసుకోలేకపోతే వాళ్ళని తెచ్చుకోరు మాకు అవసరం చెప్పేది రావాలని చెప్పాడు నాకు మీ ఇద్దరు పేర్లు మీ ఇద్దరు పేరు మురుసూపు రాపిచ్చాడా మన ఊర్లో కార్యక్రమాలు జరిపేది ఎవరు వద్దు నువ్వు రాపొచ్చు ఇప్పుడు బర్రు కొట్టు ఊరు మొత్తం చేపలకు మందులు వేసే వాళ్ళ కనపడుతుంది కోళ్ళు మేపేవాడు చూసావా మందులు వేసేవాడు కాచేలేరు డబ్బాలేరు ఉన్నట్టున్నారు యాదవ కాచేలేరు డబ్బాలేరు ఉన్నట్టున్నారు యాదవ నువ్వు ఎట్లా ఎత్తుకెళ్తారు చూసావా డబ్బాలు బాగుంటాడు ఒక రోజు ముందుగా రిహార్సల్ జరిగిద్దంట నువ్వు గౌన్ వేసుకొని గాజులు దొడుకొని ముమ్మేదికి అంత అవకాశం వచ్చిద్దా మాకు అవసరం లేదు పిలిపెత్తున్నారుగా మాకు వద్దురా 5 లక్షలు ఎవడిస్తాడు నువ్వు ఇస్తే వేసుకోరా మాకు వద్దురా డబ్బులు బిర్యానీ అన్ని నువ్వే తిను ముసలో దాని కార్యక్రమం వచ్చేది అందరూ ముమ్మెత్తుకాని కోసం అందరూ ముసలోళ్ళు వస్తున్నారు తెచ్చుకోరా చెప్పేది ముసలోళ్ళు కోరికలు ఉంటాయి ముసలో కోరికలు పాటలు పాట కచేరీలు మొత్తం అంత ముందు అందరూ ఇచ్చిపోయి ఇప్పుడు పెడుతున్నారుగా నువ్వెగురా
మా పేర్లు కూర్చోండి మా షేర్లు జాడి మాత్రం వేసుకోండి 50 జాకెట్లు వేసుకొని నువ్వు వేసుకొని నువ్వు ఎగిరిరా జాడి మాత్రం వేసుకోండి 50 జాకెట్లు వేసుకొని నువ్వు వేసుకొని నువ్వు ఎగిరిరా లుంగి షర్ట్ వేసుకున్నావు ఏమైంది మరి లంగా జాకెట్లు వేసుకొని మేము వేసుకొని చైర్స్ కాల్సంటే ఆమె ఎంకరేజ్ చేయడం నువ్వు వేసుకొని టెగుర్రా లేసా టెగురు రేతవా ఏం చేస్తా రోడ్డు మీద చిలక బస్తీలు చెబుతారు చూసావా అట్లున్నాడు గొర్రె మేపుకునేవాడు నేను మీకు అవకాశాలు వస్తాయి మీకు అసలు చెప్పు గంగిరెద్దులు ఆడిచ్చాడు నీకు ఈ పంచాయతీలు మొత్తం మున్సూబే మర్యాదకు పద రిహార్సల్ జరిగింది ఏం చేస్తా రాము నీ దిక్కుంటా కాదు 5 లక్షలు క్యాన్సల్ అవుతున్నాయి పంచాయతీలో పేరు రావద్దు మన పంచాయతీకి ఎందుకు వద్దు మా పంచాయతీ పేరు వద్దు నువ్వు వద్దు ఆయన వద్దు పచ్చి పిల్లలు తినేవాడా నీకు మర్యాద చదువుతా నేను నక్కలు తినే రకమా పచ్చి పిల్లలు తినేవాడా నీకు మర్యాద చదువుతా నేను నక్కలు తినే రకమా నువ్వు పాపలా కాదు ఏం చేస్తా ఇంటికి కట్టేసి రాలేవా ఒక రోజు ప్రోగ్రామ్ సక్సెస్ చేయలేరు మీరా దానికి ఎమ్మెల్యే వస్తున్నారు ఎంతమంది వస్తున్నారు ఎమ్మెల్యే నువ్వు ఎమ్మెల్యే ఇచ్చాడేమో దెంగి తిన్నావేమో పోరా నీకు ఇస్తారా మరి నీకు ఇస్తారా చెప్పేది సక్సెస్ అయితే ఒక కాంట్రాక్ట్ ఇప్పిస్తా కాంట్రాక్ట్ రోడ్లు కాంట్రాక్ట్ వేసుకో రోడ్లు బంగ్లాలు ఆడకొచ్చి ఉమ్మెత్కాన్ పక్కన నుంచో నలుగురు నువ్వే నుంచో డాన్స్ కాళ్ళు చేతులు ఎర్రగొట్టి తీసుకెళ్తారు వచ్చాళ్ళు పంచాయతీలో ఉన్న పెద్దలు వచ్చి డబ్బులు తీసుకుని చదువుతా నేను నేను చదువుతాట తీసుకున్నావు 50,000 ఇచ్చారు చెరో 5,000 చదువుతా నేను మాకు డబ్బులు ఇచ్చాను ఆ రోజు మీరు రాకుండా ఉండండి నేను చేయను ఆ రోజు ఆలోచన లాక్కెళ్తారు మీ ఇద్దరినే ఎందుకు లాక్కెళ్తారు పంచాయతీ పెద్దలు నీ దగ్గర అడిగి డబ్బులు తీసుకున్నా డబ్బులు తీసుకుని కొడకాలి చంపేస్తానుకున్నావు మేము డబ్బులు తీసుకున్నామంట డబ్బులు తీసుకుని కొడకాలి చంపేస్తానుకున్నావు మేము డబ్బులు తీసుకున్నామంట నీ దగ్గర ఏదో మాట మాట్లాడుతున్నా లాంబడి కొడతా లాంబడి కొడక అనుకున్నావు దవడ్ పైలిది లాంబడి కొడక అనుకున్నావు ఎందుకు నువ్వు మాట్లాడే మాట్లాడరా మర్యాద తీసుకెళ్ళి కానిస్టేబుల్ ఉతికిత్త చదువుతున్నా డబ్బులు తీసుకున్నావని నువ్వు డాన్స్ వసూలు చేసిన డబ్బులన్నీ మీరే తిన్నారని చదువుతా మీ దగ్గర తిన్నావా పంచాయతీలో 5 లక్షల రూపాయలు తీసుకొని మీరు కాన్ రాలేదని చదువుతారు పంచాయతీ డబ్బులు కట్టండి నేను చదువుతా తీసుకున్నారని తీసుకున్నారని చదువుతా నేను మర్యాద వస్తారా లేకపోతే పంచాయతీ మొత్తం నిరూపిస్తా మీ చేత ఇద్దరు డబ్బులు తీసుకున్నారని చెప్పి చేసావనుకో చదువుతున్నా ఇప్పిస్తా చెయ్యంత కర్ర కూడా పడి ఆగపోతే ఏం చెప్తావా ఏం చెప్తావరా 5 లక్షలు మీ ఇద్దరు దొంగతనం చేసి వెళ్ళిపోయారని చెప్పి కాదు 18 అని చెప్పుకోపా మరే ఎవరికి చెప్పుకుంటా నీ బాబు చెప్పుకోపా నీ తాత చెప్పుకో నీ ముత్తాత చెప్పుకో నీ తాత చెప్పుకో నీ ముత్తాత చెప్పుకో ఏం చెప్తారు సరే ముసలాడా ఏం చెప్తారు ఏం చెప్తా ఉందే ఏంది ఉందా ఏంది ఉందంటే ఏందో మా దగ్గర రాబాగా మా దగ్గర రాబాగా అసలు ఎవరు నువ్వు మా దగ్గర కొత్తానికి నీకేం మరి గుట్లేనా అవును రానని చెప్పు ఎవరు రాస్కెల్ బాడీ పూల్ రాస్కెల్ మాట్లాడు కొట్టాను పిచ్చెక్కింది నీకు ఎక్కింది నీకు పిచ్చి మీ బాబు పిచ్చి మీ అమ్మ పిచ్చి నీకు పిచ్చిరా సరే అత్త మొత్తం ఎత్తుకెళ్ళి పంచాయతీలు డబ్బులు తీసుకుని సీరియస్ అవుతున్నాడు కొడతారా ఏం చేస్తా
ఎందుకు కొడతాను. ఎందుకు కొడతా? మా దగ్గర వెళ్దాం రా పంచాయతీ రా నన్ను కొట్టావని చెప్పి పంచాయతీ మమ్మల్ని ఫస్ట్ నుంచి ఏడిపోతాను ఏదవాళ్ళు అంజా కొడక మమ్మల్ని ఫస్ట్ నుంచి ఏడిపోతాను ఏదవాళ్ళు అంజా కొడక ఏంద్ర నువ్వు చేసేసి అట్లా పోరా నువ్వు రాసుకెళ్ళి ముండా కొడక ఎవరా నీ సిగ్గులేదు శరం మంచి కోసం నువ్వు నా మంచి కోసం వచ్చేది ఏదో ఉన్నారు ఏదవా సన్నాసి నాయాల పంచాయతీలో రాసుకెళ్ళి పోరా బేడి పూల్ ఎవరు రాసుకెళ్ళి కాదు పంచాయతీలో డబ్బులు వస్తాయి ఫస్ట్ తారీఖు రావచ్చుగా ముగ్గులు అమ్మే మొహం నువ్వు రావచ్చుగా ఆయన చెప్తున్నావు ఎండి పెంటలు ఎత్తేసారు రకమా ఎండి పెంటలు ఎత్తేసారు రకం ఉన్నట్టుండవు రారు మీరా పంది కొద్దులు వేసుకునే రకమా నేనా పోరా ఎట్టుండా ఎట్టుండా చెప్పు ఎడవారులో ఒంట్లు కాసి డబ్బులు కట్టినాడు వచ్చి డబ్బులు మొత్తం కట్టాడు వచ్చి 5 లక్షలు కట్టాల్సి వస్తుంది 10 లక్షలు కూడా మొత్తం అమ్మేస్తాం ఆ డబ్బులు అయిపోతే డబ్బులు అమ్మేస్తాం పంచాయతీ లేకుండా పంపిస్తా పంచాయతీ ఉండదు నువ్వు ఉండవు నీ తాత కూడా ఉండడు నీ ముత్తాత కూడా ఉండడు ఏడైపిస్తా గచ్చేపుడు నువ్వు కూడా ఉండవు మీ ఇద్దరు రాకుండా గచ్చేపుడు నువ్వు కూడా ఉండవు గచ్చేపుడు నువ్వు కూడా ఉండవు ఏం కావాలి రాసుకెళ్ళి ముండా కొడక బాసడికి పో బాసడికి పో ఎల్లుగో వెళ్ళు పంచాయతీలో రాకుండా ఏదో ఉన్నది ఏదో నీకు పో